నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం. 42 మంది ఉపాధ్యాయులను సత్కరించి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందజేసిన కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద బాధితులకు మంచినీరు, పాల ప్యాకెట్లను అందజేసి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. తాళ్లరేవు మండలం పి మల్లవరంలో ఏర్పాటు చేసిన కాపు హక్కుల పరిరక్షణ సమితి ముమ్మిడివరం నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించిన యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. కాట్రేనికోన మండలం నడవపల్లి పంచాయతీ పరిధిలోని పల్లెపాళెం వద్ద తెల్లవారుజామున సిమెంట్ లారీ బోల్తా పడింది. కాట్రేనికోన మండలం నడవపల్లి పంచాయతీ పరిధిలోని పల్లెపాళెం వద్ద తెల్లవారుజామున సిమెంట్ లారీ బోల్తా పడింది. డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. క్లీనర్ సహాయం లేకుండా రివర్స్ చేస్తూ ఉండగా ఈ సంఘటన జరిగింది. ఏటిగట్టు ఎక్కే సమయంలో అదుపు తప్పి కాలువ వైపు బోల్తా పడింది అని స్థానికులు తెలుపుతున్నారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో 3వ రోజు 61వ వార్డు శాంతినగర్ ఏరియాలో వరద బాధితులకు ముమ్మిడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సేవలు అందించారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో 3వ రోజు 61వ వార్డు శాంతినగర్ ఏరియాలో వరద బాధితులకు ముమ్మిడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సేవలు అందించారు. ప్రభావిత ప్రాంతాల్లో డాక్టర్ తిరుగుతూ వరద బాధితులకు దగ్గరుండి నీరు, పాల ప్యాకెట్లు అందించి సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులతో మాట్లాడుతూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. తీవ్రవాదులు తీరం గుండా భూభాగంలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టిస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దానిపై సాగర్ కవచ్ కార్యక్రమం యానాం బైపాస్లో జరిగింది. తీర ప్రాంత రక్షణపై కేంద్ర రక్షణ బలగాలు, పోలీసులు ఎంతవరకు సంసిద్ధంగా ఉన్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా సాగర్ కవచ్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. పోలీసులు తీవ్రవాదుల వేషధారణలో సముద్ర జలాల్లోకి వెళ్లి తిరిగి జిల్లాలో ఏదో ఒక మూలన ఉన్న తీరానికి చేరుకోవటం సాగర్ కవచ్లో ముఖ్యాంశం. వీరు తీరానికి చేరుకుని అక్కడ నుంచి బయటకు వచ్చేలోగా పోలీసులు, మెరైన్ విభాగం సిబ్బంది గుర్తించే వీరిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుంది. యానాం ఎస్పీ సిఐ ఆధ్వర్యంలో ఒంగోలు, ఏపీకి చెందిన 2 మెరైన్ పోలీసు సిబ్బంది, వైజాగ్కి చెందిన ఒక ఆర్పీఎఫ్ వ్యక్తితో కూడిన రెడ్ ఫోర్స్ పార్టీ బృందం సాగర్ కవచ్ కార్యక్రమంలో భాగంగా వేషధారణలో వచ్చిన తీవ్రవాదులను యానాం బైపాస్లో రీజెన్సీ హోటల్లో పోలీసులు పట్టుకున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ప్రాంతాలు వారి నుండి అవసరమైన వివరాలు సేకరించి వారిని విడిచిపెట్టి యానాం సరిహద్దు నుండి పంపించి సాగర్ కవచ్ కార్యక్రమం నిర్వహించారు. చింతగిరికి వచ్చారా చింతగిరికి వచ్చారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం శివాలయం వద్ద త్రాచుపాముపై ముంగీస దాడి చేసింది.
ఈ దాడిలో త్రాచుపాము గాయపడింది. స్థానికుల సమాచారంతో స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయాల పాలైన 30 సంవత్సరాల వయసు గల పాముకి వైద్యం చేసి బ్రతికించారు. వైద్యం చేసిన పామును సురక్షితంగా బుట్టలో పెట్టి దేవాలయ ప్రాంగణంలో సురక్షితంగా ఉంచారు. రేపు వెటర్నరీ డాక్టర్చే పాముకు మరింత వైద్యం చేయించి సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టనున్నట్లు గణేష్ వర్మ పేర్కొన్నారు. పాముకు వైద్యం చేసి మానవత్వం చాటుకున్న గణేష్ వర్మను స్థానికులు అభినందించారు. మళ్ళీ పిల్లలతో ఉన్నాక సామాన్గా అట్టదేమో మళ్ళీ అవి 4 చోట అలా కట్టినది. అరిపోద్దండి, అది కొంచెం తగ్గిపోలేదు. మనిషిలో కాదు కదా సార్, కొంచెం బాధపడిపోతుంది. డ్యాన్స్ కట్టేస్తుంది. ఇప్పుడు అలా కొంచెం దగ్గరగా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పోవాలి. 50 సంవత్సరాలు పైన ఉంటుంది. లాగేసిన చూడు, లోపల లాగేసిన గాలి ఇప్పుడు సరిగా అక్కడ కట్టుకున్నట్టు 1000 సంవత్సరాలు బతుకుతుంది. ఎవరు చంపకూడదు పాముని చూడకుండా. దానికి శోభం అనేది ఉండదు, మనకు ఉంటుంది. శరీరం అంతా తొడుగు ఊడిపోతుంది. నీట్గా పాము అడ్డం పెట్టి వీడియో తీయన్న పొద్దున్న టీవీ వాళ్ళు పాపం వస్తానని బండి ఆగిపోయింది. ఈ చల్లబండి ఆయనకి అలా పెడతా తీసామంటే వెళ్తుంది, మనకి అలా వెళ్తే చల్లదు. ఏది ఇలాగే అడ్డం పెట్టాలి. ఆయనవిల్లి గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం లెక్కింపు నిర్వహించగా 41 రోజులకు గాను 15,07,116 రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎంఎస్ రాజు తెలిపారు. మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి దేవస్థానం పర్యవేక్షణ అధికారి కె విజయలక్ష్మి సమక్షంలో హుండీ లెక్కింపు జరిగింది. 41 రోజులకు ఆలయ ప్రధాన హుండీల నుండి నగదు 14,60,055 రూపాయలు, అన్నప్రసాదం హుండీ నగదు 47,061 రూపాయలు, మొత్తం 15,07,116 రూపాయలు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. అదేవిధంగా 12 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయన్నారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో అర్చక స్వాములు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, ఆలయ సిబ్బంది, అమలాపురం హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం విఎస్ఎం కళాశాలలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత టెట్ డిఎస్సి ఫ్రీ కోచింగ్ సెంటర్లు ఘనంగా గురుపూజోత్సవం, మంత్రి సుభాష్ టీం నిర్వహించిన టీచర్స్ డే దినోత్సవం. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సైకాలజిస్ట్ డాక్టర్ అసలే సైదులా, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం, సుభాష్ టీం, విద్యార్థులు టెట్ డిఎస్పీ ప్రీ కోచింగ్లో ప్రణాళికతో సమయస్ఫూర్తితో విద్యను అభ్యసించి మంచి ఉత్తీర్ణత సాధించాలని, బ్లేమ్ గేమ్ ఆడకుండా సింపుల్ టెక్నిక్ స్ట్రాటజీతో చదివి టెట్ డిఎస్సి పోటీ పరీక్షల్లో పాసై ఉపాధ్యాయ ఉద్యోగం సాధిస్తారని, ఉపాధ్యాయ ఉద్యోగం సంపాదించాలనే పట్టుదలతో ఒత్తిడి లేకుండా మనస్ఫూర్తిగా చదివి ఉత్తీర్ణత పొందాలని అన్నారు. తల్లి, దేవుడు, గురువును గౌరవించే గోల్డెన్ ట్రయాంగిల్ జీవితాల వారు ఎదుగుతారని, ఫిజికల్ యాక్టివిటీస్తో బ్రెయిన్ షార్ప్గా ఉంటుందని తెలిపారు. మరి నేటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మాట్లాడవలసిందిగా ఒకసారి చూడండి దగ్గర సరే సార్ చూడండి సార్ ఒకసారి సరే కెమెరా చూడండి. ఓకే సరే చూడండి సార్ ఒకసారి అందరూ కూడా. ఓకే సార్.
ఒకసారి ఎం ఫణికుమార్ గారు అన్న చేది ఈఎస్ఎం డిగ్రీ కాలేజ్. ఓకే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పిలుస్తున్నామండి స్కూల్స్ వాళ్ళని. బాబు బ్రిలియంట్ స్కూల్ అది చిన్నది. శ్రీ టి ప్రతాప్ కుమార్ గారు. ఓకే ఇలా చూడండి ఒకసారి, ఇలా చూడండి సార్ ఒకసారి కెమెరాని. ఓకే రైట్ రైట్ ఓకే సార్. ఎలా చెప్పారండి? పట్టుకోండి నెక్స్ట్ సన్షైన్ స్కూల్ శ్రీ ఎం వెంకటరావు గారు. ఒకసారి ఇలా చూడండి ఒకసారి. కొంచెం తగ్గించారు. ఇలా చూడండి సార్ ఒకసారి కెమెరాని. ఓకే ఓకే మేడం దగ్గర మేడం దగ్గర అన్నా అన్నా ఒకసారి ఇలా చూడండి సార్ ఒకసారి కెమెరా చూడండి. ఓకే మీద ఉంటుంది. వాళ్ళు ఏ రంగంలో రాణించాలన్నా వాళ్ళకి మంచి బుద్ధి కలగాలన్నా మంచి మార్గంలో నడాలన్నా ఆ మార్గాన్ని నడిపించేది గురువులే. అటువంటి గురువులు ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవంగా వాళ్ళందరినీ కూడా మనం చాలా ఘనంగా సత్కరించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. నా చిన్నతనంలో అయితే ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పండగలా జరుపుకునేవారు. పేరెంట్స్ అందరూ స్కూల్కి వచ్చి ఉపాధ్యాయులు సత్కరించి చాలా బాగా చిన్నతనంలో పెద్ద పండగగా ఉండేది. ఉండే కొద్ది. నమస్కారం అండి, నేను డాక్టర్ అశ్లేష ఈదుల, సైకాలజిస్ట్, బిహేవియరల్ కోచ్ అండ్ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్. ఈరోజు రామచంద్రపురంలో మన మినిస్టర్ సుభాష్ గారి ఆధ్వర్యంలో టెట్ డిఎస్సి కోచింగ్ ఇక్కడ ఒక కార్యక్రమం 3 నెలలుగా డిజైన్ చేసి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా నన్ను ఇక్కడ టీచర్ పోస్ట్కి తయారవుతున్న విద్యార్థులకి ఉద్దేశించి మాట్లాడడానికి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఒక చక్కటి ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు. ఎందుకు అంటే ఈరోజు ఇక్కడ బిఎస్ఎం ఇంజనీరింగ్ కాలేజు, డిగ్రీ కాలేజ్లో ఉన్న టీచర్స్కి సత్కరించడం జరిగింది. అలాగే రామచంద్రపురంలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ ఎవరైతే టీచర్స్ వాళ్ళకి ఎక్సలెన్స్ని చూపిస్తున్నారో వాళ్ళని సత్కరించడం జరిగింది. అలాగే ఇక్కడ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మానసిక పరిస్థితుల్ని ఎలాగ వాళ్ళు సంరక్షించుకోవాలి, ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి గల స్ట్రాటజీస్, టెక్నిక్స్ అనే దానిపైన కూడా ఒక సెషన్ చేయడం జరిగింది. సుమారుగా 250 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మినిస్టర్ సుభాష్ గారికి, వాళ్ళ నాన్నగారు సత్యం గారికి, అలాగే బిఎస్ఎం మేనేజ్మెంట్ వారికి, టీమ్ సుభాష్ టీంకి నా యొక్క కృతజ్ఞతలు. అందరికీ మరొకసారి టీచర్స్ డే శుభాకాంక్షలు. శ్రీ చైతన్య విద్యా సంస్థల ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎంవి సురేష్ ఆధ్వర్యంలో కాకినాడ రీజనల్ ఇన్ఛార్జ్ పి గోపీనాథ్ పర్యవేక్షణలో స్థానిక సుంకరపాలెం మరియు యానాం శ్రీ చైతన్య పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి గిరిధర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రిన్సిపల్ విజయలక్ష్మి గిరిధర్ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆయన ఉపాధ్యాయ జీవితం, అనుభవాలు నేటి ఉపాధ్యాయులు అందరికీ ఆదర్శప్రాయమని తెలియజేస్తూ మంచి ఉపాధ్యాయులుగా ప్రతి ఒక్కరూ పేరు తెచ్చుకోవాలని ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె శ్రీ చైతన్య యానాం బ్రాంచ్ మరియు సుంకరపాలెం బ్రాంచ్లలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా సుమారు 100 మందికి ఘన సత్కారం చేశారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ యొక్క ఉపాధ్యాయ జీవితాన్ని, భావాలను మననం చేసుకుంటూ
ప్రతి ఉపాధ్యాయునికి సందేశం వివరించారు. ఇంతమంది ఉపాధ్యాయులను సన్మానించే అవకాశం తనకు లభించినందుకు శ్రీ చైతన్య విద్యా సంస్థలకు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశాల కోఆర్డినేటర్ టి శ్రీనివాస్, సుంకరపాలెం డీన్ టి వెంకటరత్నం, యానాం డీన్ ఎం శేషగిరిరావు, ఏవో కుమార్, ప్రైమరీ ఇన్ఛార్జీలు ఉషారాణి, విజయలక్ష్మి, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ అన్నపూర్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అబ్బాయి వస్తున్నట్టు ఇంకేమైనా సాగు పడుతున్నాయి మన సంవత్సరం ఎదుగుతున్నా లేదు. తాళ్లరేవు మండలం పి మల్లవరంలో ఏర్పాటు చేసిన కాపు హక్కుల పరిరక్షణ సమితి ముమ్మిడివరం నియోజకవర్గ కార్యాలయాన్ని యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ప్రారంభించారు. సమితి అధ్యక్షులు కోటిపల్లి వివిఎస్ఎస్ ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముమ్మిడివరం నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించి ఎమ్మెల్యే మాట్లాడారు. కాపు సామాజిక వర్గంలో పేదల అభ్యున్నతికి ఇటువంటి సంఘాలు దోహదం చేస్తాయని తెలిపారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎంపీ హరీష్, మంత్రి వాసంశెట్టి సుభాష్ల సహకారంతో సంఘ కార్యక్రమాలకు పాటుపడతానన్నారు. సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన ప్రకాష్ నాయుడిని ఆయన అభినందించారు. సమితి అధ్యక్షులు ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలోని కాపు యువతీ యువకులు, మహిళలకు వివిధ కోర్సులలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. పేదరికంలో ఉన్న కుటుంబాలను ఆదుకునేందుకు సమితి కృషి చేస్తుందని తెలిపారు. అంతకుముందు దేవస్థానం కమిటీ చైర్మన్ దూలిపూడి సుబ్బారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అశోక్కు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేద పండితులు ప్రత్యేక ఆశీర్వాదాలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు, దూలిపూడి వెంకటరమణ, దూలిపూడి నాగేంద్ర ప్రసాద్, గొల్లబాబు, విల్ల సత్యనారాయణ, డి శుభ, అందే కాశీ, నిమ్మకాయల సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. మల్లవరంలో కాపు సంరక్షణ సమితి అని ప్రకాష్ గారి ఆధ్వర్యంలో నన్ను పిలవడం జరిగింది. ఈ కాపు సంరక్షణ సమితి అనేది గత ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో చోట్ల అనేక పేర్లతో చాలా వ్యవస్థలు స్థాపించబడినాయి. కానీ ఈయన కొత్త ఉన్నతంగా కాపులకి ఏ ఇబ్బంది వచ్చినా, అది మ్యాట్రిమోనీ కానీ లేకపోతే శిక్షణ శిబిరాలు కానీ, కాపు లోన్స్ కానీ, ఏదేమైనా కాపులకు సంబంధించిన లేని కాపులకు కానీ పేద కాపులకు కానీ అండగా ఉండే విధంగా, వాళ్ళకి అన్నీ వచ్చే విధంగా ఈయన చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక షాప్లో ఈయన ఇవన్నీ పెట్టి స్థాపించడం జరిగింది. ఈరోజు గత జరిగిన ఎన్నికల్లో కాపులు పెద్దన్న పాత్ర పోషించమని మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. దానికి అనేక చోట్ల ఎప్పుడూ లేని విధంగా కాపులు కానీ అనేక కులస్తులు కూడా సహకరించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు. దీంట్లో ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా కాపులకి పెద్దపీట వేసి అనేక లోన్స్ కానీ కాపు వాళ్ళకి అనేక నిధులు కూడా సెపరేట్గా కేటాయించడం జరిగింది. ఈసారి కూడా ఆయన అవి కూడా అలాగే ఈ గవర్నమెంట్లో కూడా ఆయన చేస్తారని ఆశిస్తున్నాం. దానికి కూడా అంతకు ముందే ప్రకాష్ గారు ఇటువంటి డెసిషన్ తీసుకుని మనంతు మనం కూడా ఏదో కాపులకు సాయం చేయాలి, కాపులకు తోడు నిలబడాలి అని చెప్పి ఆయన మంచి ఉద్దేశంతో ఎదురుకు రావడం, అది కూడా మల్లవరంలో ఉన్న ప్రతి ఒక్కరూ, కాపులే కాదు అందరూ కూడా అందరికీ న్యాయం చేసే విధంగా అన్ని కులాలు కూడా కలిసి ఇక్కడ సహకరిస్తూ అందరినీ ఒకరికొకరు కాపాడుకుంటూ ముందుకెళ్తారని, దానికి ఇందాక బూరిబాబు గారు చెప్పినట్టు విధంగా ఉన్న బుచ్చిబాబు గారికి కానీ, మంత్రివర్యులు సుభాష్ గారికి కానీ, లేకపోతే ఎంపీ హరీష్ గారికి కూడా, ఎందుకంటే ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా నేను కూడా తిరిగాను, ఓటేయమని చెప్పి అడగడం జరిగింది. దానికి ఒక శాసనసభ్యుడిగా మీ గవర్నమెంట్లో ఉన్న కాకపోయినా పక్కన మేము కూడా ఉన్నాం కాబట్టి పూర్తిగా కూడా సహకారం ఉంటుంది, వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుందని ఆశిస్తూ, ఇటువంటి
కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకొచ్చారు కాబట్టి మధ్యలో వదలకుండా అందరూ కూడా ఆయనకు సహకరించి ఏ ఇబ్బంది వచ్చినా కూడా పూర్తిగా తోడంటారని ఆశిస్తూ సెలవు. నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి నిత్యాన్నదాన ట్రస్ట్కి భక్తులు భారీ విరాళం అందించారు. విశాఖపట్నంకి చెందిన శ్రీ సీతంరాజు శివరామకృష్ణ విరాళం ఆలయ పర్యవేక్షణ అధికారి బి వీరభద్రరావుకి అందించారు. ఈ సందర్భంగా దాతను సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ అభినందించారు. తొలుత వీరికి ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు ప్రత్యేక దర్శనం అందించి అనంతరం ఆలయ మర్యాదలతో శేషవస్త్రం, స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేసి సత్కరించారు. తాళ్లరేవు మండలంలో గురు పూజోత్సవాలు ఘనంగా జరిగాయి. పోలెకుర్రు గ్రామంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులను తెలుగుదేశం పార్టీ నాయకులు జక్కల ప్రసాద్ బాబు, వడ్లమూడి సతీష్ల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా మండల పరిషత్ అధ్యక్షులు రాయుడు సునీత గంగాధర్ అధ్యక్షతన మండల పరిషత్ కార్యక్రమంలో ఉపాధ్యాయుల దినోత్సవం జరిగింది. ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహించి ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. వారిని గౌరవించాలని నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ఉపాధ్యాయులే ఈ విద్యార్థులుగా తయారు చేసిన, ఒక లాయర్గా తయారు చేసిన, ఒక డాక్టర్గా తయారు చేసిన, చివరికి మాకలాంటి రాజకీయ నాయకులు తయారు చేసిన ఉపాధ్యాయులే పంచాయతీ సెక్రటరీ ఆ మొక్కలే ప్రతి దగ్గర ఉండాలి. వారికి వీరన్న గారు అధ్యక్షులు వారు మొక్కండి. అనుకున్నాం గ్రామ పంచాయతీలో మా పెద్దలందరూ కూడా ప్రతి స్కూల్కి వెళ్ళి టీచింగ్ గౌరవంగా ఉన్నారు. అదేవిధంగా మేము ఇలా కార్యక్రమంగా స్కూల్కి వెళ్ళే ముందు చేయాలి. ఆ కార్యక్రమం అందరికీ తెలియబడుతున్న ఉద్దేశంలో ఈ కార్యక్రమం వారికి అందరికీ కూడా ఇస్తాము. ఇది ఒక కొత్త సాంప్రదాయం. ఇది వచ్చిన తర్వాత ఇది మన నాయకులందరూ కలిసి మన పంచాయతీలో 6 స్కూళ్ళు ఉన్నాయి. 6 స్కూల్లో ఉన్నటువంటి టీచర్లందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవం రోజు ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నాకైతే నిన్న ఫోన్ చేయడం జరిగింది. ఒక్కసారిగా ఫోన్ చేసి పెంచినట్టు అవుతుంది ఈ కార్యక్రమం. ఖచ్చితంగా మేము మమ్మల్ని టీచర్లను గుర్తించి ఆదరిస్తున్నటువంటి మా గ్రామ ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రతి పాఠశాల నందు టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీలంక పాఠశాల నందు 10వ తరగతి అత్యధిక మార్కులు పొందినటువంటి విద్యార్థులకు రిటైర్డ్ టీచర్ సాదే నాగూర్, మీరా సాహెబ్ కుమారులు 10,000 నగదుతో పాటు మెమెంటో అందజేశారు. అంతేకాకుండా స్కూల్ పేరున 2 లక్షల రూపాయల డిపాజిట్ చేశారు. ఈ సందర్భంగా అబ్బులు మాస్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకే ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. కేవలం ఉద్యోగాలే కాదు, అన్ని రంగాల్లో నైపుణ్యం సాధించే విధంగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతారని తెలిపారు. అనంతరం శ్రీలంక గ్రామ పెద్దలు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పళ్ళు, పూలు ఇచ్చి శాలువాతో సత్కరించారు. అయితే సన్మాన కార్యక్రమం కార్యక్రమం ఈ బహుమతి ప్రధానోత్సవం జరుగుతుంది. దాంట్లో ప్రథమ బహుమతిని రాష్ట్రమాసి తరఫున వారి తండ్రి గారు అయినటువంటి మన సర్పంచ్ గారు
స్వీకరిస్తున్నారు. ఫస్ట్ ప్రైజ్ 600 మార్కులకి 560 మార్కులు వచ్చాయి అమ్మాయికి. నెక్స్ట్ కొండల కిషోర్ ఎవరు దాన్ని మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ ఎలిషా గారి ద్వారా ఆ బాబుకి సెకండ్ ప్రైజ్ గా 3000 రూపాయలు నాన్నగారా చైర్మన్ గారు ఇస్తున్నారు. అమ్మా ఈ అమ్మాయికి మన పాఠశాల కమిటీ చైర్మన్ గారు అందిస్తున్నారు 2000 రూపాయలు. భావి భారత పౌరులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర అని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొదటిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తూ ఉత్తమ సేవలు అందించిన 42 మంది ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ భావి భారత పౌరులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. సమాజంలో విద్యారంగానికి అత్యధిక ప్రాముఖ్యత ఉందని, విద్యారంగంలో నేడు చేసిన సంస్కరణల ప్రభావం తెలియాలంటే 20 నుంచి 25 సంవత్సరాలు పడుతుందన్నారు. శాసనమండలి సభ్యులు ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎంతటి గొప్ప వ్యక్తులైనా మొదటి అడుగు ప్రాథమిక పాఠశాలలోనే మోపుతారని, అందుకే ఉపాధ్యాయులందరికీ విశిష్ట ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులందరూ వృత్తి ఔన్నత్యాన్ని నిలబెట్టాలని, బొద్దులు చెప్పే మాస్టర్లు దారి తప్పితే సమాజం క్షమించదని పేర్కొన్నారు. పాఠశాలలో నేటి సమాజానికి అవసరమైన మనుషులను తయారు చేయాలన్నారు. సో అలాంటి కొన్ని డేస్లో ఐ వుడ్ రిక్వెస్ట్ ఈఓ అండ్ ఆల్ అదర్ ఎంఈఓస్, మీరు కొన్ని ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కావచ్చు, డిబేట్స్, సో ఆన్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్, వాట్ ఈస్ అవర్ సొసైటీ, మన హైరార్కీ ఎలా ఉంది, అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఎలా ఉంది, పొలిటికల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఈ ఇష్యూస్ మీద అట్లీస్ట్ 8th, 9th and 10th క్లాస్ పిల్లలకి జస్ట్ వీ నీడ్ టు ఆర్గనైజ్ సచ్ ఈవెంట్స్ such that they know exactly the political architecture of our state, మన స్టేట్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ us అండ్ అదర్ కంట్రీస్. సో ఇలాంటి బేసిక్ అడ్మినిస్ట్రేటివ్ హైరార్కీ తెలుసుకోవాలంటే ఇలాంటి డిబేట్స్ అండ్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ డెఫినెట్గా దే విల్ హెల్ప్ దెమ్ అవుట్. సో ఐ వుడ్ రిక్వెస్ట్, సో విల్ షెడ్యూల్ ఎ ప్లాన్ ఫర్ ఇట్ along with DEO and all the concerned. సో దాంట్లో మీరు యూ హ్యావ్ టు మేక్ యువర్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ ఇన్ సచ్ యాక్టివిటీస్ such that at least వాళ్ళకి by 10th class they come out of the school, they know exactly what is a local body ante enti, so what is an administration, so what is a political architecture, మనం ఎందుకు ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ ఫాలో అవుతాం ఎలక్షన్స్లో, సో మనకి యూఎస్కి ప్రెసిడెన్షియల్ సిస్టమ్కి డిఫరెన్స్ ఏంటి, సో ఈ బేసిక్ డిఫరెన్స్ అనేది 10th క్లాస్లో రావాలి. సో దెన్ ఓన్లీ దే కెన్ యాక్చువల్లీ అప్రిషియేట్ ద ఆస్పెక్ట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సొసైటీ. వితౌట్ దీస్ బేసిక్ నాలెడ్జ్ వాళ్ళకి బయట ఒక న్యూస్ పేపర్ చదివిన ఏమర్థం కాదు. సో బేసిక్ ఆస్పెక్ట్ రావాలి అంటే ఇట్ హ్యాస్ టు ఇన్కల్కేట్ అట్లీస్ట్ 10th క్లాస్. సో దానికి అట్లీస్ట్ 8th, 9th, 10thలో ఈ సోషల్ ఆర్కిటెక్చర్ అంతా కూడా అర్థం అవ్వాలి పిల్లలకి. సో ఐ వుడ్ రిక్వెస్ట్ DU అండ్ ఆల్ అదర్స్ టు జస్ట్ థింక్ అబౌట్ వాట్ కెన్ బి డన్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యేలాగా ఏం చేయొచ్చు, డిబేట్స్ కావచ్చు, ఎస్ఏ రైటింగ్, ఎనీథింగ్ కెన్ బి డన్. సో జస్ట్ హ్యావ్ ఎ డిస్కషన్ ఆన్ దీస్ సచ్ ఆస్పెక్ట్స్. ఓకే, సో విత్ దిస్ once again I wish all of you a happy Teachers Day, and with this I conclude it. Thank you. Thank you. మన పిల్లవాడిని మనం చూసినప్పుడు మాత్రమే విలువైనటువంటి విద్యా వికాసం అవుతుంది అనేటువంటి మీ మాట నిజంగా అక్షరవంటి మా ఉపాధ్యాయుల మనసుల్లో విషయాన్ని ఈ సభాపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాం. మీరు చెప్పడమే కాదు, అమల్లో కూడా చూపించారు. ఇటీవల మనం జాతీయ స్థాయిలో వేసినటువంటి విద్యార్థులతో గంట పాటు కలెక్టర్ చాలా వాల్యుబుల్ టైం మాకు ఇవ్వడం నిజంగా మాకు నమ్ముతున్న భవిష్యత్తు నిజంగా ఆ రోజు జరిగినటువంటి ఆనందాన్ని మరొకసారి మీకు పంచుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం. 42 మంది ఉపాధ్యాయులను సత్కరించి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందజేసిన కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద బాధితులకు మంచినీరు, పాల ప్యాకెట్లను అందజేసి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. తాళ్లరేవు మండలం పి మల్లవరంలో ఏర్పాటు చేసిన కాపు హక్కుల పరిరక్షణ సమితి ముమ్మిడివరం నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించిన యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.